number of students in each section of a school is 25. After admitting 200 new students, 15 new sections were added and the number of students in each section becomes 20. Find the initial number of sections. ఒక పాఠశాలలో ప్రతి తరగతిలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. 200 మంది కొత్త వారిని చేర్చుకున్న తర్వాత 15 కొత్త తరగతులు కలిపారు మరియు ప్రతి తరగతిలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ప్రారంభంలో ఎన్ని తరగతులు ఉన్నాయి? మీరు ఇనీషియల్గా ఎక్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఇనీషియల్గా ఎక్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కనుక ఉంటే ఇనీషియల్గా ఒక్కొక్క సెక్షన్స్లో ఎంతమంది ఉన్నారండి? 25 మెంబర్స్ ఉన్నారు కదా. సో మీకు ఎక్స్ ఇంటూ 25 అయితే ఆ స్కూల్లో మొత్తం ఇంతమంది ఉండొచ్చు కదా. స్టార్టింగ్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కనుక మీరు అనుకుంటే 25 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఎక్స్ ఇంటూ 25 మెంబర్స్ ఉండొచ్చు ఇంతకుముందు. ఒక 200 మందిని కొత్తగా యాడ్ చేస్తున్నారు. 200 మందిని కొత్తగా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. ఎక్స్ ఇంటూ 25 ప్లస్ 200 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంట? సెక్షన్స్ 15 పెరిగినాయంట ఇంతకుముందు కన్నా. ఇంతకుముందు కనుక ఎక్స్ సెక్షన్స్ ఉంటే ఇప్పుడు ఎంత పెరిగినాయండి? 15 పెరిగితే ఇప్పుడు సెక్షన్స్ ఎంత చెప్పండి నాకు? ఎక్స్ ఇంటూ 15. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఉన్నారండి? 20 మంది. ఒక్కొక్క సెక్షన్లో 20 మంది ఉన్నారంటే యావరేజ్ కదా మీనింగ్ దాన్ని. అంటే ఇప్పుడు మీకు స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంత ఉన్నారు. ఇప్పుడు మీకు స్కూల్లో ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. దీన్ని డివైడ్ చేస్తేనే కదా మీకు 20 వచ్చేది. యావరేజ్ కదా టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్. ప్రతి దాంట్లో 20 మంది ఉన్నారంటే రైట్. సో 25x ప్లస్ 200 ఈక్వల్ టు 20x ప్లస్ 300. సో ఇటు వస్తే 5x ఈక్వల్ టు 200 అంటే వెళ్తే 100. సో x ఈక్వల్ ఎంత అండి? 20. ఇంతకుముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు? సార్ ఎన్ని సెక్షన్స్ ఉండొచ్చు? ఆప్షన్ డి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకొకలాగా కూడా చేయొచ్చండి. మీరు పెన్ను పెట్టకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మీకు కొత్తగా 15 సెక్షన్లు ఫామ్ అయినాయి కదా. కొత్తగా 15 సెక్షన్లు ఫామ్ అయినాయి. కొత్తగా ఫామ్ అయిన 15 సెక్షన్లలో 20 మంది ఉన్నారు. మీకు కొత్తగా 15 సెక్షన్లు ఫామ్ అయినాయి. కొత్తగా ఫామ్ అయిన సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్లో 20 మంది ఉన్నారు. మీకు స్కూల్లో మొత్తం జాయిన్ అయిన వాళ్ళు ఎంత? 200 మంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ 200 మందిని కూడా తీసుకెళ్ళి మీరు కొత్త సెక్షన్లలోనే పెట్టండి. ఈ 200 మందిని తీసుకెళ్ళి మీరు కొత్త సెక్షన్లో కనుక ప్లేస్ చేస్తే కొత్త సెక్షన్లో 15 ఇంటూ 20 అంటే 300 మంది కావాలి. కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత? 200. అంతే కదా. అంటే మీకు ఇంకా 100 మంది ఎక్స్ట్రా ఎక్కడి నుండి వస్తున్నారు అన్నట్టండి. మీకు కొత్తగా 15 సెక్షన్లు ఫామ్ అయితే కొత్తగా 15 సెక్షన్లు ఫిల్ అవ్వడానికి ఒక్కొక్క సెక్షన్లో 20 చొప్పున మీకు 300 మంది అవసరం కదా. మీరు కొత్తగా వచ్చిన 200 మందిని తీసుకెళ్ళి ఆ సెక్షన్లో పడేసినారనుకోండి. అయినా కొత్త సెక్షన్లు ఫిల్ అవ్వట్లేదు కదా. 15 సెక్షన్లలో మొత్తం ఫిల్ అవ్వట్లేదు. ఎందుకంటే 15 సెక్షన్లు ఫిల్ అవ్వాలంటే మీకు 300 కావాలి. మీకు కొత్తగా 200 మంది వస్తున్నారు. ఇంకా 100 మంది కావాలి. 100 మంది ఎక్కడి నుండి వస్తారండి? పాత సెక్షన్లలో మీకు 25 మంది ఉన్నారు అంతేనా. పాత సెక్షన్లలో 25 మంది ఉంటే అక్కడ 5 తగ్గుతున్నారు. పాత సెక్షన్లో కూడా 25 ఉంటే 5 తగ్గుతున్నారు కదా. పాత సెక్షన్లలో 5 తగ్గుతున్నారు. పాత సెక్షన్ల నుండి 5 మంది తగ్గి వాళ్ళంతా కొత్త సెక్షన్లోకి రావాలి. ఎలా? కొత్త సెక్షన్లో 300కి 20 మంది 200 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకా 100 మంది మీకు పాత సెక్షన్ల నుండి రావాలి. పాత సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్లో 5 తగ్గుతున్నారంటే మొత్తం 5 ఇంటూ 20 తగ్గితే మీకు 20 సెక్షన్లు ఉండాలండి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. ఏ ప్యాసింజర్ ట్రైన్ డిపార్ట్స్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఎట్ 6 PM ఫర్ బాంబే. రైట్. 6 PMకి 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి అహ్మదాబాద్ నుండి బాంబేకి ఒక ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది. రైట్. ఎట్ 9 PM an express train whose average speed exceeds that of the passenger train by 15 km/h leaves Bombay for Ahmedabad. నైట్ 9 గంటలకి బాంబే నుండి అహ్మదాబాద్కి ఇంకొక ట్రైన్ వెళ్తుంది. ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, ఇది ప్యాసింజర్ ట్రైన్. దీని యావరేజ్ స్పీడ్ కన్నా దీని స్పీడ్ 15 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. దీని స్పీడ్ ఎక్స్ అనుకుంటే దీని స్పీడ్ ఎంత అండి? ఎక్స్ ప్లస్ 15. రైట్. ఇంకేమన్నారు? 2 trains మీట్ ఈచ్ అదర్ మిడ్ రూట్. 2 ట్రైన్లు ఒకదాన్నొకటి మధ్యలో కలుసుకుంటాయి ఇక్కడ. అండ్ గివెన్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సిటీస్ ఈజ్ 1080. 2 సిటీస్ మధ్య ఒక 1080 డిస్టెన్స్ ఉందంట. 1080 డిస్టెన్స్ అంటే మిడ్ పాయింట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలండి? 540 ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 540 ఉండాలి. రైట్. 2 ట్రైన్లు మిడ్లో కలుసుకున్నాయి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసింది ఈ ట్రైన్ ట్రావెల్ చేసిందా? ఫస్ట్ ట్రైన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఏ ట్రైన్ ట్రావెల్ చేసింది? ఇది ట్రావెల్ చేసిందా? 2 540 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయండి. కానీ మీరు టైం కనుక అబ్జర్వ్ చేస్తే
దీనికన్నా ఇది 3 గంటలు లేట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది 3 గంటలు తక్కువ టైం తీసుకుందని నేను చెప్పొచ్చా? ఇది ఏదో ఒక టైంకి కలిసినాయి, ఏదో ఒక టైంకి కలిసినాయి. కానీ కలిసే టైం కన్నా ఇది 6కి స్టార్ట్ అయ్యి ఇది 6కి స్టార్ట్ అయ్యి ఉంటే, రెండు 6కే స్టార్ట్ అయ్యి ఉంటే మధ్యలో కలిస్తే రెండిటికి సమాన టైం పట్టేది, సేమ్ టైంలో రీచ్ అయ్యేవి. కానీ ఇది 6కి స్టార్ట్ అయిన తర్వాత ఇది 9కి స్టార్ట్ అయింది, దీనికన్నా ఇది 3 అవర్స్ లేట్ స్టార్ట్ అయింది. అంటే మీట్ అయ్యే టైంకి ఇది 3 అవర్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది కదా. అంటే టైం అంటే మీకు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. 540/x వాల్యూ అనేది 540/x + 15 కన్నా ఈ డిఫరెన్స్ చేస్తే 3 రావాలి. ఈ వాల్యూ మీకు ఎక్కువ రావాలి, ఎందుకంటే ఈ వాల్యూ డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి, రైట్. 5 ఇదంతా రావాలి, ఆన్సర్ 3 రావాలి. ఇప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తా అంటే చేయొచ్చు, బట్ నేనైతే అప్రాక్సిమేషన్తో వెళ్తా. చూడండి, 540 కనిపించిందంటే మీకు 54 అంటే 9 కనిపిస్తుందా? 9. అండ్ అది 5 మల్టిపుల్ అని అర్థమైందా? నాకు 9 × 5 అంటే 45తో ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు. చూడండి, నేను ఈ వాల్యూ కనుక 45 అనుకుంటే 45 × 10 తర్వాత 90 ఎక్స్ట్రా ఉందంటే 2, ఇది 12th టైం క్యాన్సిల్ అవుతుంది కదా. ఇది 60 అనుకుంటే నేను 60 × 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? సో 12 - 9 3 వచ్చిందా? అంటే నాకు ఎక్స్ వాల్యూ ఎంత అని అర్థమైందండి? ఎక్స్ వాల్యూ 60 అని అర్థమైంది, రైట్. ఎక్స్ వాల్యూ 60 km/h, సారీ ఎక్స్ వాల్యూ 45 కదా, ఎక్స్ వాల్యూ మీకు 45 అని అర్థమైంది. 45 ఎక్స్ వాల్యూ 45 km/h. ఈ రెండు కలుసుకునే టైంకి ఏ టైంకి కలుసుకున్నాయనే కదా క్వశ్చన్. ఇది 6ంటికి బయలుదేరింది, 540 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, స్పీడ్ 45. సో 540/45 చేస్తే ఎంత? 12 గంటలు పడుతుంది. 6 PM స్టార్ట్ అయిందంటే ఇది 6 AM అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉంటుంది అన్నట్టు కదా. ఈ రెండు ఏ టైంకి కలుసుకుంటున్నాయండి? 6 AM కలుసుకుంటున్నాయి. మీకు ఆప్షన్ డి, ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days, బి ఇన్ 40 days. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడంట అండి? 90 days. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 40 days. సి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 days. They work for a day each in turn. That is, first day A does it alone, second day B does it alone, and third day C does it alone. After that, the cycle is repeated till the work is finished. They get ₹240 for this job. If the wages are divided in the proportion of the work each had done, find the amount A will get. మీకు ఏ కామా బి కామా సిలు ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో ఇచ్చినారండి, రైట్. ఇప్పుడు ఏంటంటే ఏ ఫస్ట్ డే వర్క్ చేస్తున్నాడు, బి సెకండ్ డే, సి థర్డ్ డే, ఇలా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నారంట. ఏ ఫస్ట్ డే, సెకండ్ డే బి, థర్డ్ డే సి, మళ్ళీ 4th డే ఏ, 5th డే బి, 6th డే సి, ఇలా కంటిన్యూ అవుతూ ఉందంటే సైకిల్. ఇది ఎప్పటి వరకు? మీకు వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగే జరుగుతుంటుందండి. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత చెప్పండి నాకు? టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం ఆఫ్ టైమ్స్ కదండి. సో 90, 40, 12కి ఎల్సిఎం 360 వస్తుందండి. ఎల్సిఎం ఎంత? 360. 360 వర్క్ జరగాలంటే ఏ రోజుకు 4 యూనిట్స్ చేయాలి. 360 వర్క్ 40 డేస్లో అంటే రోజుకు 9 యూనిట్స్ చేయాలి. బి 12 డేస్లో 360 అంటే రోజుకు 30 యూనిట్స్ వర్క్ చేయాలి, ఇంతే కదా, రైట్. మీకు ఫస్ట్ డే ఏ 4, బి 9, సి 30 ఇలా కనుక చేస్తున్నారనుకోండి, 4 + 9 ఎంత అండి? 13. 13 + 30 ఎంత? 43. అంటే మీకు 3 డేస్లో 43 అవుతుంది. ఈ 360 వరకు దగ్గరికి రావాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇంటూ 8 చేస్తే, ఇక్కడ ఇంటూ 8 చేస్తే 8 3 24, 2 క్యారీ, 8 4 32, 344 యూనిట్స్ వర్క్ మీకు 24 డేస్లో అవుతుంది, అంతేనా? అంటే మీకు ఈ పర్సన్ 8 డేస్, ఈ పర్సన్ 8 డేస్, ఈ పర్సన్ 8 డేస్ వర్క్ చేస్తే 344 వర్క్ అయిపోయిందా? మిగిలింది ఎంత? 16 వరకు. నెక్స్ట్ ఈయన వర్క్ చేయాలి. ఇప్పుడు అందరు 8 డేస్ వర్క్ చేసినారు కాబట్టి నెక్స్ట్ ఈయన 4 చేస్తాడు. 16లో 4 అయిపోయిందంటే నెక్స్ట్ 9, 13 అయిపోయిందా? నెక్స్ట్ మిగిలింది 3. ఇలా వర్క్ చేస్తారంటండి. ఇలా వర్క్ చేయాలి వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం వర్క్లో ఏ ఎంత చేసినట్టు అండి? 4 × 8 32 + 4 36. బి ఎంత చేసినట్టు? 9 × 8 + 9 అంటే 81 చేసినట్టు అండి. సి ఎంత? 240 + 3 243. మీకు మొత్తం వర్క్లో వీళ్ళు చేసిన ఇంత వర్క్ చేసినారంటే 360 యూనిట్ల వర్క్ అయితే ఈయన 36, 81, 243. ఇప్పుడు మీకు ఏమన్నారు? మొత్తం పనికి కనుక 240 రూపాయలు ఇస్తే, 240 రూపాయలు ఇస్తే వారికి వచ్చే వేతనాలు ఎంత? మొత్తం పని ఎంత అండి? 360. 360కి మొత్తం పని చేస్తే, మొత్తం పని 360,
ఇప్పుడు ఏకి ఎంత రావాలండి 36 రావాలి అంతేనా 36 రావాలి 360 ఇస్తే 36 రావాలి 360 బదులు అక్కడ ఎంత అన్నారు మీకు 240 అన్నారు ఇక్కడ ఎంత రావాలి బై 10 అయింది కాబట్టి బై 10 అవ్వాలి 24 సో ఆప్షన్ ఏ మీకు ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 29 ఏ వర్టికల్ టవర్ ఏబి హ్యాస్ ఇట్స్ ఎండ్ ఏ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ ఒక టవర్ ఉంది దీని లెవెల్ గ్రౌండ్ ఏ పైన ఉంది ఇక్కడది బి ఉంది రైట్ సి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏపీ ఇది మిడ్ పాయింట్ పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ సచ్ దట్ ఏపీ ఈక్వల్ టు 2AB పి అనేది ఒక పాయింట్ ఇలా ఉంది ఎలా ఉందంటే ఏపీ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడ్ పాయింట్ కదా అంటే నేను ఇది 1 అనుకుంటే ఇది టోటల్ ఎంత 2 కదా టోటల్ 2 అనుకుంటే ఇది ఎంత ఇది 4 అవ్వాలి రైట్ if BPC equal to beta if BPC equal to beta BPC ఈ వాల్యూ బీటా అయితే tan బీటా వాల్యూ కనుక్కోమన్నారండి మీకు tan బీటా వాల్యూ ఎంత మీకు ఎప్పుడన్నా ఈ యాంగిల్ కనుక్కోమంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనే వస్తుందండి మీకు ఈ వాల్యూ కనుక్కోండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందా లేదు సో రాదు మరి ఇప్పుడు ఎలా చేయాలి దీన్ని ఎలా చేయాలంటే నేను ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకుంటున్నాను ఆల్ఫా ఇక్కడ రైట్ యాంగిల్ కదా ఇప్పుడు ఈ మొత్తం కనుక్కోవచ్చా నేను ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవచ్చా ఆల్ఫా ప్లస్ బీటా ఇది మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా కదా ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీని సైడ్ బై ఇది నేను ఆల్ఫా వాల్యూ కూడా కనుక్కోవచ్చా మళ్ళీ ఆల్ఫా వాల్యూ ఎందుకంటే దీని బై ఇది ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇది క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయ్యి బీటా వస్తుందా బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చా నేను 2 టైమ్స్ ట్యాన్ అప్లై చేయండి ట్యాన్ బీటా ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ట్యాన్ ఆల్ఫా సారీ ఎలా ఇలా ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ఇది ఇలా బ్రాకెట్ వస్తుంది అంతే కదా బ్రాకెట్ ఇలా ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ట్యాన్ ఏ మైనస్ బి అంటే ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ట్యాన్ ఆల్ఫా ఇంతే కదా ఇది మీరు చేసుకోవచ్చు ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ చెప్పండి నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే ఇదంటే 2/4 2/4 అంటే 1/2 1/2 మైనస్ ట్యాన్ ఆల్ఫా వాల్యూ అంటే ఇదే కదా 1/4 బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 వచ్చింది 1/4 సో 1/2 మైనస్ 1/4 అంటే 1/4 డినామినేటర్లో 8 ఎల్సిఎం తీసుకుంటే 8 + 1 9 సో 4 2 టైమ్స్ క్యాన్సల్ సో 2 పైకి వెళ్తే 2/9 సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి 2/9 ఎక్కడ ఉంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 A sum of rupees 86,700 is to be divided among A comma B C in such a manner that for every rupee that A gets B gets 90 paise A కి కనుక 1 రూపీ ఇస్తే B కి ఎంత ఇవ్వాలండి 90 పైసలు ఇవ్వాలి 1 రూపీ అంటే 100 పైసలు కాబట్టి రైట్ అండ్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ B gets C gets 110 పైసే ఒకవేళ B కి కనుక మీరు 1 రూపీ ఇస్తే C కి ఎంత ఇవ్వాలంట 110 పైసలు ఇవ్వాలి ఇంతేనా మీరు ముగ్గురి మధ్య 86,700 పంచాలి ఆ పంపకంలో ఏకి 100 పైసలు వస్తే బీకి 90 రావాలి ఒకవేళ బీకి కనుక 100 వస్తే సికి 110 రావాలి మీకు బీ పార్ట్ ఈక్వల్ ఉండాలి కదండి బీకి పార్ట్ ఈక్వల్ లేదు కదా బీకి కనుక ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ 100 ఇక్కడ ఇంటూ 90 ఇక్కడ ఇంటూ 100 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 100 ఇక్కడ ఇంటూ 90 చేసినారు కాబట్టి ఇంటూ 90 సో ఏకి 100 × 100 ఇచ్చినారు అనుకోండి బీకి ఎంత ఇవ్వాలి 90 × 100 అన్నా 100 × 90 అన్నా ఒకటి సికి ఎంత ఇవ్వాలి 110 × 90 రేషియో తీసుకోండి ఒకసారి ఎలా వస్తుంది రేషియో తీసుకుంటే మీకు 2 zeros క్యాన్సల్ 2 zeros క్యాన్సల్ అంటే 100 ఇస్టు 90 ఇస్టు 11:9 అంటే 99 190 290 289 మొత్తం కనుక 289 రూపీస్ పంచితే ముగ్గురు మధ్యలో మీకు ఎవరికి బీకి ఎంత రావాలండి 90 రూపాయలు రావాలి మీరు మొత్తం పంచింది ఎంత 867 3 సున్నాలు 2 సున్నాలు అంతేనా 2 సున్నాలు ఇది చూడండి ఎగ్జాక్ట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 300 ఎందుకంటే 9ని ఇంటూ 3 చేస్తేనే మీకు 27 వస్తుంది సో ఇంటూ 3 చేస్తే 27,000 27,000 ఎక్కడ ఉంది ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 31
A book consists of 45 pages, 30 lines on each page and 60 characters on each line. If this content is written in another notebook consisting of 40 lines, 32 characters in one line, then required number of pages will be how much percentage more than the previous number of pages. ఇప్పుడు ఒక బుక్లో ఇనీషియల్గా ఒక బుక్ ఉందండి, ఆ బుక్లో మీరు 45 పేజీలు ఉన్నాయంట. రైట్, ఇనీషియల్గా మీరు 45 పేజీలు ఉన్నాయి ఒక బుక్లో. ఇప్పుడు ఈ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మీరు ఇంకొక బుక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక బుక్లో కూడా ఎన్నో కొన్ని పేజెస్ అవుతాయి కదా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని పర్సెంటేజ్, ఎంత శాతం ఎక్కువ పేజీలు కలవు, ద పర్సెంటేజ్ మోర్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ. సో ఇంతకు ముందు మీకు 45 పేజీలు అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ తెలిస్తే ఎంత పర్సెంట్ ఎక్కువ చెప్పొచ్చు కదా. రైట్, ఇప్పుడు ఇంతకు ముందు పేజీలో మొత్తం కంటెంట్ ఎంత ఉందో చెప్పండి నాకు. ఇంతకు ముందు పేజీలో 45 పేజీలు ఉన్నాయా? 45 పేజీలు, ఒక్కొక్క పేజీకి 30 లైన్లు, ఒక్కొక్క లైన్కి 60 అక్షరాలు, అంటే ఇన్ని అక్షరాలు ఉన్నాయండి మొత్తం 45 పేజీలలో ఇంటూ 30 లైన్లు ఇంటూ 60 అక్షరాలు, మొత్తం ఇన్ని అక్షరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ని అక్షరాలని మీరు ఏ బుక్లో ట్రాన్స్ఫర్ చేయాలి? ఒక్కొక్క లైన్లో 40 లైన్లు 32 పదాలు ఉండేటట్టు ఉన్న బుక్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇన్ని క్యారెక్టర్స్ని మీరు బై 40 × 32 చేస్తే నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తుందా? ఇంత దాంతో డివైడ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తుందా? ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 40 × 32, ఒక్కొక్క పేజీలో ఎన్ని క్యారెక్టర్స్, మొత్తం క్యారెక్టర్స్ ఏమో ఇంత. ఒక్క పేజీలో 40 గీతలు 32 పదాలు. రైట్, ఓకే, 40 × 32. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కదండి మీకు అడిగింది. ఈ రెండింటికి రేషియో కనుక తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 times 20, ఇది 3 times 2, 15 times. సో 32:45 మీకు రైట్ ఆన్సర్. 45 ఎంత ఎక్కువ ఉందండి? 13 ఎక్కువ ఉంది, 32 పైన. ఇప్పుడు మీరు రేషియో కనుక కావాలి అనుకుంటే మీకు ఇక్కడ చూడండి, ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 చేస్తే మీకు సింపుల్ వచ్చేస్తుంది. 480 times 425 times 250, 325/8. సో 840 టైమ్స్కి దగ్గరలో ఉంది, 40 పాయింట్ సంథింగ్. కాబట్టి ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 32. If watches bought at ranging from 200 to 350 are sold at ranging from 300 to 425, what is the greatest possible profit that might be made in selling 9 watches? మీకు వాచ్ల్ని 200 to 350 రేంజ్లో కొంటున్నారంట అండి, కొనడం కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైస్ ఏమో ఎలా ఉందంట, 300 నుండి 425 మధ్యలో అమ్ముతున్నారు. అయితే మీరు ఇలా 9 వాచ్లు అమ్మితే ఎంత గరిష్ట లాభం పొందొచ్చు, మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత రావచ్చు అని క్వశ్చన్ అండి. మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సేల్ ప్రైసింగ్ ఎక్కువ ఉంటే వస్తుంది కదా. మీ కాస్ట్ ప్రైస్ మీరు ఎలా ఉందండి, 200 నుండి 350 మధ్యలో కొంటున్నారు. తక్కువ కొనండి, 200 కొనండి. అమ్మడం ఎలా అమ్ముతున్నారు, 300 నుండి 425 మధ్యకి అమ్ముతున్నారు. అమ్మడం ఎక్కువ కనండి, ఎంత లాభం ఉందని చెప్పండి. దీంట్లో 225 రూపాయలు లాభం ఉంది. ఒక్కొక్క దానిపైన 225, మొత్తం 9 పైన ఎంత లాభం చెప్పండి నాకు యూనిట్ డిజిట్ ఎంత కావాలి, 9 × 5 45 కావాలి. యూనిట్ డిజిట్ ఒకటే ఉంది 5 తోటి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. ఏ హార్స్ అండ్ ఏ క్యారేజ్ టుగెదర్ కాస్ట్ 5000. If by selling horse at profit of 10% and the carriage at loss of 10%, a total profit of 2.5% is made, then what is the cost price of the horse? Allocation యూజ్ చేసి చేయొచ్చండి. మీకు హార్స్ పైననేమో 10% ప్రాఫిట్ వస్తుంది, క్యారేజ్ పైన 10% లాస్ వస్తుంది, ఓవరాల్గా 2.5% ప్రాఫిట్ వస్తుంది, ఇంతే కదా. ఇప్పుడు ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో వస్తుందండి. ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్ రేషియో 2.5 10 ఉంది, హైయెస్ట్ వాల్యూ నుండి లీస్ట్ వాల్యూ మైనస్ చేస్తే 7.5, 2.5 -10 అంటే 12.5. రైట్, ఇది 25తో క్యాన్సిల్ చేస్తే 5 times, ఇది 3 times. ఇది మీకు కాస్ట్ ప్రైస్ రేషియో అండి. 10% ప్రాఫిట్ దేని మీద మీకు వచ్చింది, హార్స్ పైన వచ్చింది, దీని లాస్ అనేది క్యారేజ్ పైన వచ్చింది. కాబట్టి కాస్ట్ ప్రైస్ మీకు 5:3 రేషియోలో ఉండాలి. అంటే 8 parts మొత్తం కాస్ట్ అయితే 5 parts మీకు హార్స్ అవ్వాలి. 8 parts వాల్యూ మీకు ఎంత అన్నారు, 5000. అయితే 5 parts వాల్యూ ఎంత అంటే 25,000/8 కదా. 3000 అంటే మీకు బై 8 × 3 అంటే 24,000, మళ్ళీ 1000/8 అంటే 125. సో 3125 మీకు ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 34.
A, B and C hired a patcher. A grazed 12 cows for 2 hours every day for 4 months. B grazed 6 cows 4 hours every day for 6 months. C grazed 6 cows 9 hours every day for 2 months. If B has paid rupees 1152 as a share of pay, find the amount of total rent. ఇప్పుడు మీకు ముగ్గురిని ఏబిసిలని ఒక మైదానాన్ని అద్దెకు తీసుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆవుల్ని మేపుతున్నారంటండి. ఎవరు ఎంతసేపు ఎంత మేపితే అంతే కదండి మీరు రెంట్ కట్టాల్సింది. ఏ చెప్పండి, ప్రతిరోజు 2 గంటలు ఏ, అలా 2 hours ఎవ్రీ డే ఫర్ 4 months 12 cows ఇంతే కదండి. బి ఏం చేస్తున్నాడు చెప్పండి, బి 6 cows 4 hours ఎన్ని మంత్స్ అండి, 6 months. రైట్. సి గురించి చెప్పండి నాకు. సిదేముంది, 6 cows 9 hours 2 months. ఈ రేషియోలే కదండి వాళ్ళు 2 months. రైట్. రేషియో చెప్పండి నాకు. 12తో క్యాన్సల్ అవుతుందా, 12. రైట్. 6 into 4 అంటే 24 కాబట్టి 12 2 times క్యాన్సల్ చేస్తుంది, 2 times. ఇక్కడ మీకు 2 times. ఇక్కడ 2 కదండి, ఇక్కడ 2. రైట్. మీరు 12తో క్యాన్సల్ చేస్తున్నారు కాబట్టి 6 into 12 ఇది క్యాన్సల్. 2 into 4 ఇక్కడ 8 రేషియో, 6 ఇక్కడ 12 రేషియో, ఇక్కడ 9 రేషియో. ఎలా పే చేయాలండి, నేను 8 to 12 9 రేషియోలో పే చేయాలంటే 29 రూపీస్ పే చేస్తే, మొత్తం 29 కనుక పే చేస్తే మీరు పే చేయాల్సింది ఎంత, మొత్తం 29 పే చేయాలి. ఇఫ్ బి హ్యాస్ పెయిడ్ 1152, 12 వాల్యూ అనేది 1152 అయితే మొత్తం 29 వాల్యూ ఎంత. రైట్. ఇప్పుడు మీకు 12తో క్యాన్సల్ చేస్తే 12 9 times 108 అండి, మళ్ళీ ఇక్కడ 7 మిగులుతుంది. 12 6 times, సో 96 into 29 మీకు రైట్ ఆన్సర్ అండి. సో 9 6 54, యూనిట్ డిజిట్ 4 రావాలి, 5 క్యారీ. సో 99 81 ప్లస్ 12 81 91 93 93 ప్లస్ 5 8. రైట్. ఎక్కడో మిస్టేక్ జరిగిందండి. సో మీకు 12 into 2 into 4 4 into 6 into 16 బి 16 అండి. ఇక్కడ బి ఇక్కడ 16 కాబట్టి మనం ఇక్కడ 6 తీసుకున్నాం, ఇక్కడ 16 తీసుకుంటే ఇక్కడ మీకు 32 రావాలి, ఇక్కడ మీకు 32 రావాలి, ఇక్కడ 9 రావాలి. సో 49, మొత్తం 49 అయితే మొత్తం 49 మీకు 32 వాల్యూ ఇచ్చినారు. 32 వాల్యూ ఎంత, 1152. రైట్. సో 8 4 times, 8తో క్యాన్సల్ చేద్దాం చూడండి. 8 1 times 3, 8 4 times మళ్ళీ 3, 8 4 times, ఇది 36 times. సో 36 into 49 వాల్యూ చెప్పండి మీరు. సో 6 into 9 అంటే లాస్ట్లో 4 వస్తుంది, క్యారీ 5. 9 3 27, 27 plus 24 51, 51 plus 5 అంటే మీరు లాస్ట్లో 64 రావాలండి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. Question number 35. 3 cats are roaming in a zoo in such a way that when cat A takes 5 steps, B takes 6 steps and cat C takes 7 steps. ఇప్పుడు 3 cats ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 minute అనుకోండి. ఇన్ 1 minute రైట్, ఇన్ 1 minute ఏబిసిలు కదండి, ఏబిసి 3 cats. 3 cats. ఫస్ట్ క్యాట్ ఏమో మీకు 5 అడుగులు వేస్తుందంట, ఒక్క నిమిషంలో ఇది 5 అడుగులు వేస్తే, ఇది 6 అడుగులు వేస్తే, ఇది 7 అడుగులు వేస్తుందంట. స్పీడ్ చెప్పాలంటే మనకి ఏంటండి, ఎంత దూరం నడిచినాయో చెప్పాలి కదండి. జస్ట్ అడుగులు చెప్పినారు, కానీ ఒక్కొక్క అడుగు ఎంత దూరమో మనకు తెలియదు కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ అది ఉందండి. కానీ ఏ యొక్క 6 అడుగులు, ఏ 6 అడుగుల్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అది, బి యొక్క 7 అడుగులు, బి 7 అడుగుల్లో ఎంత కవర్ చేస్తుందో అది, సి 8 అడుగులు ఎంత కవర్ చేస్తుందో అవి సమానం అంట, అడుగులకు సమానం. ఇవి 3 సమానం. సమానమైనప్పుడు ఏబిసి రేషియో చెప్పాలంటే ఎలా చెప్తామండి మనం, ఇలా 3 ఈక్వల్ ఉన్నప్పుడు మీకు ఏ కావాలంటే 7 into 8 రైట్. బి కావాలంటే 6 into 8, ఏది కావాలన్నా దాన్ని మూసేసి మిగతా దాన్ని తీసుకోవాలండి. సి కావాలంటే 6 into 7. రేషియో కనుక తీసుకుంటే 2 4 times, 2 4 times, 2 3 times. అంటే 7 4 28 ఇస్తూ 6 4 24 ఇస్తూ 21. అంటే ఒక్కొక్క అడుగులో ఏబిసి క్యాట్స్ ఇంత దూరం ప్రయాణిస్తాయని దాని మీనింగ్ అండి, రేషియో. ఇన్ 1
ఇన్ 1 స్టెప్. 1 స్టెప్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి చెప్పండి అవి? 28:24:21. ఒక్క నిమిషంలో ఏ 5 అడుగులు వేస్తుంది? ఒక్క అడుగులో 28 మీటర్లు అంటే మొత్తం ఎంత అండి? 140 మీటర్లు ట్రావెల్ చేస్తుందా? బి ఒక్క నిమిషంలో 6 అడుగులు వేస్తుంది, ఒక్కొక్క అడుగులో 24 మీటర్లు అంటే టోటల్ 144. సి ఒక్క 147 అంతే కదా. ఒక్క నిమిషంలో 7 అడుగులు వేసి ఒక్కొక్క అడుగులో 21 మీటర్లు అనుకుంటే మొత్తం ఒక్క నిమిషంలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లు ఇవే కదండి 3. సో సేమ్ టైంలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లే కదా మనం స్పీడ్ అనేది. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 36. A truck driving on a highway passed a man walking at the rate of 15 km/h in the same direction. He could see the truck for 2 minutes and up to 500 meters. Find the speed of the truck. ఇక్కడ చూడండి మీరు, ఒక ట్రక్ అనేది ఒక మ్యాన్ని పాస్ అవుతుందంటండి. ఆ మ్యాన్ ఎలా ట్రావెల్ చేస్తున్నాడు? 15 km/hతో ట్రావెల్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మ్యాన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు ట్రక్ ఇక్కడ పాస్ చేస్తుంది మ్యాన్ని ఈ టైంలో. మ్యాన్ ఎంత స్పీడ్ అండి? 15 km/h కదా. రైట్. అతను ట్రక్కును 2 నిమిషాలు చూశాడు మరియు 500 మీటర్ల వరకు చూడగలడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇలా ఇక్కడ ట్రక్ పాస్ అయింది కదా, ఇక్కడ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు, ఇతను కూడా నడుస్తున్నాడు, ట్రక్ కూడా మూవ్ అవుతుంది, ఇద్దరు కూడా మూవ్ అవుతున్నారు. రైట్. ఇలా ఇతను 2 నిమిషాలు ఇక్కడ నడుస్తూనే ఉన్నాడు, నేను ఇక్కడ ఆగలేదండి. ట్రక్ని 2 నిమిషాల వరకు చూసినాడంట. ఇతనికి ఎట్లా అంటే ఒక 500 మీటర్ దూరం వరకే కనిపిస్తుంది. ట్రక్ 500 మీటర్ దూరంలో ఉన్నట్టు కనిపించిందంట. 2 నిమిషాల దూరంలో ఇతను ఎంత నడుస్తాడు చెప్పండి నాకు ఇక్కడ నుండి? ఇతను 60 నిమిషాల్లో ఎంత అండి? 15 కిలోమీటర్లు అంటే 15,000 మీటర్స్ అనొచ్చా? అనొచ్చు. మరి 2 నిమిషాల్లో అయితే బై 30 అయిందంటే దీనికి బై 30 చేస్తే మీకు 500 మీటర్స్ వస్తుందా? 500. ఇతను 2 నిమిషాల్లో ఒక 500 మీటర్స్ వెళ్తున్నాడు అంట అండి. ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనికి మళ్ళీ ట్రైన్ కనిపిస్తుంది, ఒక ట్రక్ కనిపిస్తుంది. ఎంత దూరం వరకు కనిపిస్తుంది? 500 మీటర్స్ వరకు కనిపిస్తుంది. ఇక్కడ ఉందనుకోండి ట్రక్ 500 మీటర్స్ వరకు ఉంది. ఈ మొత్తం ఎంతసేపట్లో జరిగిందండి? 2 నిమిషాల్లోనే కదా. ట్రక్ ఇక్కడ దాటింది అతన్ని. 2 నిమిషాల వరకు అతను ఇక్కడ వస్తే ట్రక్ 2 నిమిషాల్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. ట్రక్ 2 నిమిషాలు ఎంత ట్రావెల్ చేసిందండి? మ్యాన్కి డబల్ ట్రావెల్ చేసింది. ట్రక్ స్పీడ్ ఎంత ఉంది? 15 ఉంది. అప్పుడు మ్యాన్ స్పీడ్ ఎంత అవ్వాలి? డబల్ అవ్వాలి, 30 అవ్వాలి. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఏ బోట్ కెన్ ట్రావెల్ 4.2 km upstream in 14 minutes if the ratio of the speed of the boat in still water to the speed of the stream is 7:1. How much time will the boat take to cover 17.6 km downstream? ఇప్పుడు మీకు బోట్ స్ట్రీమ్ 7:1 అంటే 7x అయితే స్పీడ్, ఇది బోట్ స్పీడ్, ఇది స్ట్రీమ్ స్పీడ్ కదండి. రైట్. 14.2 కిలోమీటర్స్ 4.2 km అప్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుందంట? 4.2 అప్ స్ట్రీమ్ అంటే 7x - x 6x. దీనికి మీకు 14 minutes పడుతుంది. అవర్స్లో అయితే బై 60 కదా. 6 10 times 14, ఇది 0.3 times. ఇటు వస్తే x = 3 వచ్చిందా? x = 3 వచ్చింది. రైట్. ఏమన్నారు మీకు? 17.6 km డౌన్ స్ట్రీమ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది? డౌన్ స్ట్రీమ్కి ఎంత అండి? 7x + 8x కదా, 8. x వాల్యూ ఎంత వచ్చింది మీకు? 3 వచ్చింది. ఇది అవర్స్లో కదా మీకు. ఇప్పుడు 8 2 times 8 2 times అంటే 2.2/3 22.30 అవర్స్ అనుకోండి. మీకు మినిట్స్లో కావాలంటే 60 30 2 times టోటల్ ఎంత అండి? 44 minutes. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 38. A sum of money amounts to 9,800 after 5 years and 12,500 after 8 years at the same rate of simple interest. The rate of interest per annum is. మీకు ప్రిన్సిపల్ ఉంది. 5 years తర్వాత మీకు 5 years తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ ఎంత అయిందంట అండి? 9,800 అయింది. రైట్. 8 years తర్వాత ఎంత అయింది? 12,500 అయింది. డిఫరెన్స్ ఎంత చెప్పండి? 5022205. 2205 ఇంట్రెస్ట్ మీకు 3 yearsలో వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర కదా. 3 yearsలో ఎంత వచ్చిందంటే 1 yearలో ఎంత రావాలండి? 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 times 21, 3 3 times 3 5 times 735. మీకు 1 yearలో 735 ఇంట్రెస్ట్ వచ్చింది. మీకు 5 yearsలో అమౌంట్ ఎంత అవుతుందండి? 9,800 5 yearsలో అవుతుంది. 5 yearsలో 9,800 అవుతుందంటే మీకు 5 yearsలో ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 735 × 5 ఇంతేనా? 735 × ఇది 5 yearsలో ఇంట్రెస్ట్. 5 5 is 25, 2 carry, 5 3 is 15 + 2 17, 1 carry,
75 35 36 మీకు 5 ఇయర్స్లో 3675 అనేది ఇంట్రెస్ట్ వచ్చిందండి. సారీ మిస్టేక్ ఏం చూడండి, 5 5 25 2 క్యారీ 5 3 15 + 2 17 1 క్యారీ 5 × 7 35 + 1 36 కరెక్టే. 3675 ఇంట్రెస్ట్ వచ్చింది. అమౌంట్ ఎంత అయింది? 9800 నుండి మీరు 3675 కనుక మైనస్ చేస్తే 100 నుండి 75 మైనస్ చేస్తే 25, 7 - 1 ఇది 6. మీకు 6125 అనేది ప్రిన్సిపల్ అండి. ప్రిన్సిపల్ అనేది 6125, ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 735. మీకు 61.25 అంటే 10% కదా, 10% వాల్యూ. సో మీ ఆన్సర్ ఈ రెండు అయితే అవ్వవు కదా, రైట్. ఇప్పుడు 12%, 2% యాడ్ చేయండి. 61.25 అంటే 2% అంటే 61.25 అంటే ఇది కదా, 612.5 అంటే మీకు 10% అండి. ఇక్కడ 612.5 అంటే 10%, 121.5 అంటే 122.5 అంటే 2% కదా, రైట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 735 వస్తుంది. చూసుకోండి ఒకసారి. 4 ఇటు 1 క్యారీ వస్తుంది, 5 3 735 వచ్చిందా. సో 12% మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. With a given rate of simple interest, the ratio of the principal and amount for a certain period of time is 4:5. మీకు కొంచెం టైంలో ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎంత అవుతుందంట అంటే అండి 4:5 అవుతుందంట. 4:5. మీకు కొంచెం టైంలో ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 4:5 అవుతుందంట. 3 ఇయర్స్ తర్వాత ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 5:7 అవుతుందంట. 3 ఇయర్స్ తర్వాత అంటే ప్రిన్సిపల్ 5 ఉంటే అమౌంట్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది కదండి, ప్రిన్సిపల్ మాత్రం సేమ్ ఉండాలి. ఎంతో కొంత ప్రిన్సిపల్ ఉంది, 3 ఇయర్స్ తర్వాత ఎంతో అయింది ఆ రేషియో. ప్రిన్సిపల్ ఉంది, ఎంతో కొంత ప్రిన్సిపల్ ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత 4:5 రేషియో అయిందండి. ఇచ్చిన బారు వడ్డీ ప్రకారం అసలు మరి కొంత కాలానికి వచ్చిన మొత్తంలో నిష్పత్తి 4:5. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది కదా, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 4:5 అంట. 3 ఇయర్స్ తర్వాత ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 5:7 అంట. ఈ 4:5 అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత తెలియదండి, కానీ ఇది అయిన 3 ఇయర్స్ తర్వాత ఇదంట. మీకు ప్రిన్సిపల్ సేమ్ ఉండాలి కదా, ప్రిన్సిపల్ సేమ్ ఉండాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, అక్కడ నేను సేమ్ లేదు కాబట్టి నేను సేమ్ చేసుకుంటున్నాను. ఇది 5, ఇది 4 చేస్తే సేమ్ అవుతుందా? ఇక్కడ 5 చేసినారు కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 4 చేసినారు కాబట్టి 4. సో 20 20 25 28 ఎంత గ్యాప్ ఉందండి? 3 పెరిగింది. మీకు 3 పార్ట్స్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్లో పెరిగిందంటే 1 పార్ట్ ఇంట్రెస్ట్ 1 ఇయర్లో పెరగాలి. 3 ఇయర్స్కి 3 పార్ట్స్ ఇంట్రెస్ట్ పెరిగితే 1 ఇయర్కి ఎంత పెరగాలి? 1 పెరగాలి. దేనిపైన? ప్రిన్సిపల్ పైన. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 20 ఉంది. 1/20 ఎంత? 5%. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 40. How many batting orders are possible for the Indian cricket team if there is a squad of 15 to choose from such that Sachin Tendulkar is always chosen? మీకు 15 మెంబర్స్ టీం ఉందండి, దాంట్లో నుండి మీరు క్రికెట్లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? 11 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 11 మెంబర్స్ టీంలో సచిన్ ఖచ్చితంగా ఉండాలంట, రైట్. ఇలా ఉన్నప్పుడు ఎన్ని బ్యాటింగ్ ఆర్డర్స్ ఫామ్ చేయొచ్చు? బ్యాటింగ్ ఆర్డర్స్ అంటే మీకు ఫస్ట్ ఎవరు రావచ్చు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, వీళ్ళు కదా. ఇలా ఎన్ని ఆర్డర్స్ పాసిబుల్ అవుతాయని క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఆ గేమ్ ఆడే 11 మెంబర్స్ ఎవరో సెలెక్ట్ చేద్దాం, అంతే కదా. ఇప్పుడు 15 మెంబర్స్ నుండి మీరు 11 సెలెక్ట్ చేయాలి కదా. ఆ లెవెల్లో మీకు ఆల్రెడీ ఒక పర్సన్ సెలెక్టెడ్ అండి, సచిన్ ఎప్పుడు ఆ గేమ్లో ఉండాలి. ఇంకెంతమందిని సెలెక్ట్ చేయాలి? 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎంతమంది నుండి? 14 మెంబర్స్ నుండి. 14 నుండి 10 సెలెక్ట్ చేయడం అంటే ఎలా అండి? 14C10 ఇంతే కదా, 14 నుండి 10 సెలెక్ట్ చేయడం. మీకు 14C10 అన్నా 14C4 అన్నా ఒకటే కదా. మీకు NCR = NCN-R మీకు ఫార్ములా అండి, అంతే కదా. సో 14C4 అంతే. 14C4 వాల్యూ ఎంత? 14 × 13 × 12 × 11 / 1 × 2 × 3 × 4 ఇంతేనా, రైట్. ఇక్కడ 3 × 4 12 క్యాన్సల్, 2 7 టైమ్స్ క్యాన్సల్. మీకు 7 × 11 × 13 అంటే 101 అండి, 1001. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. 7 × 11 × 13 వాల్యూ ఎప్పుడు కూడా 1001 అవుతుంది. ఇక్కడ మీకు 7 11 13 అనేవి కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, రైట్. మీకు ఇప్పుడు మొత్తానికి 11 మెంబర్స్ టీము ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే 101 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు 15 మంది నుండి కనుక మీరు 14 మంది టీం ఫామ్ చేయాలనుకుంటే మీకు 101 పాసిబిలిటీస్ వస్తాయి. ఒక 15 మంది నుండి
టీం ఫామ్ చేయాలంటే 11 మంది టీం ఫామ్ చేయాలంటే మీకు 101 పాసిబిలిటీస్ వస్తాయండి. రైట్. ఇప్పుడు 101 పాసిబిలిటీస్లో ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 11 కదా. ఆ 11 మందిలో షఫ్లింగ్ ఎలాగనే చేయవచ్చు కదా. ఇప్పుడు 11 మెంబర్స్కి 11 ప్లేసెస్ ఉన్నాయి మీకు 1 to 11. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు 11 మెంబర్స్ని 11 ప్లేసెస్లో? 11 ఫ్యాక్టోరియల్ వేస్ కాబట్టి ఇంటూ 11 ఫ్యాక్టోరియల్. ఇది మీ ఆన్సర్ అండి. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. 41. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ కమిటీ ఆఫ్ 12 మెంబర్స్ ఇస్ 48. 12 మెంబర్స్ ఏజ్ ఎంత అండి? 48. రైట్. A member of the committee age 62 retired and in place of him a new person age 26 joined the committee. Find the new average of the committee. ఇప్పుడు 12 మంది యావరేజ్ ఏజ్ ఏమో 48 ఉందండి. దాంట్లో నుండి ఒక 62 ఏజ్ గల ఒక పర్సన్ బయటకు వెళ్తున్నాడు, 26 ఏజ్ గల పర్సన్ లోపలికి వస్తున్నాడు. ఇప్పుడు యావరేజ్ ఏమైందని క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 62 బయటకు వెళ్ళి 62 లోపలికి వచ్చినాడు అనుకోండి. 62 ఏజ్ ఉన్న పర్సన్ బయటకు వెళ్ళినాడు కాబట్టి సేమ్ అంతే ఏజ్ ఉన్న పర్సన్ బయటకు వస్తే లోపలికి వస్తే యావరేజ్ చేంజ్ అవ్వదు కదా. ఎంత బయటకు వెళ్ళిందో అంత లోపలికి వచ్చింది కాబట్టి. కానీ ఏమైందండి? 62 కాకుండా 26 లోపలికి వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 62 - 26 అంటే 36. 36 డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఒక రూమ్లో 12 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 48 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ఒక పర్సన్ బయటికి వెళ్ళినాడు. అతను బయటికి వెళ్ళేటప్పుడు 62 రూపీస్ తీసుకొని బయటకు వెళ్ళినాడు. 62 ఏజ్ ఉంది కాబట్టి. లోపలికి వచ్చే పర్సన్ కూడా 62 రూపీస్ తీసుకొని వచ్చినాడు అనుకోండి, యావరేజ్ చేంజ్ అవ్వదు కదా. అవును. అయితే ఇప్పుడు లోపలికి వచ్చే పర్సన్ ఓన్లీ 26 రూపీసే తీసుకొని వస్తున్నాడు లోపలికి. ఎంత తక్కువ తీసుకొస్తున్నాడు? 36. ఇప్పుడు ఏం చేయండి అంటే 36 తక్కువ తీసుకొస్తున్నాడు కాబట్టి మీరు ఆ లోపలికి వెళ్ళే పర్సన్కి 36 ఇచ్చి లోపల పంపించండి. ఇప్పుడు లోపలికి వెళ్ళే పర్సన్ ఎంత తీసుకెళ్ళినాడు? అతని దగ్గర ఉన్న 26కి మీరు ఇచ్చిన 36 కలిపి లోపలికి తీసుకెళ్ళినాడు కదా. 62 అయింది కదా. ఇప్పుడు లోపల యావరేజ్ చేంజ్ అయిందా? అవ్వలేదు. ఇప్పుడు మీరు అతనికి ఎంత ఇచ్చినారు? లోపలికి వెళ్ళేటప్పుడు 36 ఇచ్చినారు కదా. ఆ 36 అందరి దగ్గర నుండి తీసేసుకోండి. మీరు లోపల ఎంతమంది ఉన్నారు? 12 మంది దగ్గర నుండి 36 తీసేసుకుంటే ఎంత? 12 మంది దగ్గర నుండి ఎంత తీసుకుంటే 36 తీసుకుంటారు మీరు? 3 తీసుకుంటారు కదా. ఇప్పుడు 48 ఉంటే ఎంత తగ్గింది? 3 తగ్గింది. సో -48కి -36/12 45 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 42. ఏ బాటిల్ కంటైన్స్ అ మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:5. ఒక బాటిల్లో ఆయిల్కి వాటర్కి రేషియో 3:5 ఉందంటండి. రైట్. When 9 liters of mixture is drawn off and the can is filled with water, the ratio of oil and water becomes 3:7. దీంట్లో నుండి మీరు ఏం చేస్తున్నారంటే 9 లీటర్స్ ఆఫ్ మిక్చర్ బయటకు తీస్తున్నారు. మిక్చర్ బయటకు తీస్తే ఆయిల్ వాటర్ రెండు బయటకు వచ్చేస్తాయి కదండి. మిక్చర్ ఉంది, దాంట్లో ఆయిల్ ఉంది, వాటర్ ఉంది. దాంట్లో నుండి మీరు 9 లీటర్స్ మిక్చర్ బయటకు తీస్తున్నారు. 9 లీటర్ మిక్చర్ బయటకు తీసినప్పుడు మీకు ఆయిల్ బయటకు వస్తుంది, వాటర్ బయటకు వస్తుంది. ఓకే. బయటకు వచ్చిన తర్వాత మీరు తర్వాత దేంతో యాడ్ చేస్తున్నారు? మీరు మళ్ళీ ఫిల్డ్ విత్ వాటర్, తర్వాత వాటర్తో ఫిల్ చేస్తున్నారు. ఎంత బయటకు తీస్తున్నారో అంతే నింపుతున్నారు కాబట్టి ఇంతకు ముందు ఎంత క్వాంటిటీ ఉందో ఇప్పుడు కూడా అంతే క్వాంటిటీ ఉండాలి కదా. అంతే కదా. 9 లీటర్ మిక్చర్ బయటకు తీసి 9 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు. సో సేమ్ క్వాంటిటీ ఉండాలి కదా. ఇక్కడ ఎంత ఉంది చెప్పండి? 3/5 అంటే 8 ఉంది, 7/3 అంటే 10 ఉంది. అలా ఉండొద్దు, ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉండాలంటే ఎంత అండి? వీటి ఎల్సిఎం ఎంత? 40 కదా. 40 అవ్వాలంటే మీరు ఇక్కడ 5తో చేయండి, ఇక్కడ 5తో చేయండి, ఇక్కడ 4తో చేయండి, ఇక్కడ 4తో చేస్తే 40 అవుతుందా? అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ కేసులో మీకు ఏం చెప్తుందండి? మిక్స్చర్ బయటకి తీసి వాటర్ యాడ్ చేస్తున్నారు కదా. అంటే మీకు వాటర్ క్వాంటిటీ పెరగాలి, ఆయిల్ క్వాంటిటీ తగ్గాలి. జరిగిందా లేదా చూడండి. 25 ఉన్నది 28 అయింది, 15 ఉన్నది 12 అయింది. ఇలాంటి కేసులో మీకు ఏమవుతుందంటే ఏది పెరుగుతుందో అది వదిలేసేయండి, ఏది తగ్గుతుందో అది కాన్సన్ట్రేట్ చేయండి. ఏది తగ్గిందండి? ఆయిల్ తగ్గింది. ఎంత తగ్గింది? 15 ఉంటే 12 అయింది, 3 తగ్గింది కదా. 3 పార్ట్స్ తగ్గింది 15 ఉంటే. ఎంత తగ్గిందండి? 3 పార్ట్స్ తగ్గింది 15 ఉంటే. అంటే ఎంత? 1/5 తగ్గింది. ఈ 1/5 మీకు దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ని బయటకు తీసినారన్నట్టండి. మీరు ఇనిషియల్గా 9 లీటర్స్ బయటకు తీసినారు కదా. 9 లీటర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు మిక్స్చర్ నుండి 1/5 పార్ట్ని బయటకు తీసినట్టు. అంటే 1/5 పార్ట్ మీకు 9 అయితే, 1/5 పార్ట్ మీకు 9 లీటర్స్ అయితే టోటల్ ఎంత అండి? 45 లీటర్స్. అంటే ఇనీషియల్గా మీ మిక్స్చర్ ఎంత ఉండాలి? 45 లీటర్స్ ఉండాలి. రైట్. ఇనీషియల్గా మీకు మిక్స్చర్ 45 లీటర్స్ ఉంటే ఏమడిగినారండి మీకు దాంట్లో నీటి పరిమాణం ఎంత? నీరు 5 ఉంది, టోటల్ 8 ఉంటే. సో 5/8.
సో 45 into 5 అంటే 225/8. సో 8 2 times 16, 6 క్యారీ, 8 times 1/8 అంటే మీకు 125. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. Question number 43. A milkman mixes 6 liters of free tap water with 20 liters of pure milk. If the cost of the pure milk is ₹28 per liter, the percent profit the milkman when he sells all the mixture at the cost price. రైట్. ఇప్పుడు మీకు ఏంటంటే అండి, అతని దగ్గర 20 లీటర్ల మిల్క్ ఉంది, దానికి 6 లీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేసి అతను మిల్క్ని ఏ ప్రైస్ దగ్గర కొన్నాడో మొత్తాన్ని అదే ప్రైస్ దగ్గర అమ్ముతున్నాడు. ఇప్పుడు అతనికి ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది అండి? ఎంత వాటర్ యాడ్ చేస్తున్నాడో అంతే ప్రాఫిట్ అండి. అంటే మీకు 6 లీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి 20 లీటర్స్ మిల్క్కి ఇదే మీకు ప్రాఫిట్ అండి. 3 times 3/10. 3/10 అంటే ఎంత? 30%. మీకు అర్థం కాలేదనుకోండి చెప్తా చూడండి. అతను 20 లీటర్స్ మిల్క్ కొన్నాడు, 1 రూపీ పెట్టి 20 రూపీస్ ఖర్చు అయింది అతనికి. అతనికి అయిన ఖర్చు ఎంత? 20 రూపాయలు. 20 లీటర్ల మిల్క్ ఒక్కొక్క లీటర్ 1 రూపాయి పెట్టి కొన్నాడు, 20 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు దానికి 6 లీటర్ల వాటర్ యాడ్ చేసినాడు. వాటర్కి అయితే ఖర్చు ఏం కాదు కదా, ఫ్రీ అన్నారు కదా అక్కడ. రైట్, ఫ్రీ ట్యాప్ వాటర్. ఇప్పుడు అతని దగ్గర మిల్క్ మొత్తం ఎంత అయింది? మిల్క్ 20 ప్లస్ వాటర్ కలిపి మొత్తం 26 లీటర్లు ఉంది అతని దగ్గర. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? ఎంతకు కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు. అంటే 26 లీటర్లని ఒక్కొక్క రూపాయి చొప్పున అమ్ముతున్నాడు. ఇప్పుడు అతనికి ఎంత వస్తుంది? 26 రూపాయలు వస్తుంది. లాభం ఎంత? 6 రూపీసే కదా. ఈ 6 రూపీస్ లాభం ఎక్కడి నుండి వచ్చిందండి? ఆ ఫ్రీ వాటర్ని కూడా ఒక్కొక్క రూపాయి లాగా అమ్ముతున్నాడు అతను, అక్కడ నుండే వచ్చింది. సో 6/20 అంటే 30% మీకు. Question number 44. A sample of X liters is replaced from a container containing milk and water in the ratio 2:3 by pure milk. మీకు ఒక కంటైనర్లో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందంటే 2:3 రేషియోలో ఉంటుందండి. మిల్క్ వాటర్ ఈ రేషియోలో ఉంది. దీంట్లో నుండి మీరు ఒక X లీటర్స్ని బయటకు తీస్తున్నారంట. రైట్. తర్వాత ఏం జరిగింది? ఇఫ్ ద కంటైనర్ హోల్డ్ 30 liters ఆఫ్ ద మిక్స్చర్ అండ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ సేమ్. అంటే ఇది 1 part ఉంటే ఇది 1 part అయింది. మీకు కంటైనర్ ఎంత ఉందంట అండి? 30 liters ఉంది. ఎంత ఉంది? 30 liters ఉంది. రైట్. కంటైనర్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. మీరు మిక్స్చర్ని తీసేస్తున్నారు, ఇంకా ఏదో ఒక దాన్ని యాడ్ చేస్తున్నారు, అంతే కదా. ఏ శాంపుల్ ఆఫ్ X లీటర్ ఇస్ రీప్లేస్డ్ ఫ్రమ్ ఏ కంటైనర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 2:3 బై ప్యూర్ మిల్క్. మీరు మిక్స్చర్ని బయటకు తీసి ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నారు కదా. రైట్. మిక్స్చర్ని బయటకు తీసి ప్యూర్ మిల్క్ యాడ్, ఇది 1:1 రేషియో కదా. ఇక్కడ మీకు ఎంత ఉంది? ఇది 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి? 10 చేసుకుందామా మనం ఈక్వల్ కావాలంటే? దీన్ని 2 తోటి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 5 తోటి దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. అంటే ఇక్కడ 2 ఇక్కడ 5 అంతేనా. 10 లీటర్స్ ఉంది, ఇది 10 parts ఉంటే ఇది కూడా 10 parts ఉంది మీకు. రైట్. ఇప్పుడు మీరు మిక్స్చర్ తీసి మీరు ఏం యాడ్ చేస్తున్నారు? ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్యూర్ మిల్క్ కంటెంట్ పెరగాలి, మీకు వాటర్ కంటెంట్ తగ్గాలి. ప్యూర్ మిల్క్ చూడండి, 4 ఉంటే 5 అయింది, పెరిగింది కదా. వాటర్ 6 ఉంటే 5 అయింది, తగ్గింది. ఏది పెరుగుతుందో దాన్ని వదిలేసేయండి, ఏది తగ్గుతుందో అది చూడండి. ఏది తగ్గింది? వాటర్ తగ్గింది. ఇంతకుముందు 6 parts వాటర్ ఉంటే ఇప్పుడు వాటర్ ఎంత అయింది? 5 parts అయింది. ఎంత పార్ట్ తగ్గింది? 1 part తగ్గింది. దేనిపైన? 6 part పైన. అంటే మీరు 1/6 part ఆఫ్ మిక్చర్ని బయటకు తీసినట్టు అంటండి. ఎంత పార్ట్ తగ్గిందో అంత బయటకు తీసినట్టు, 1/6 బయటకు తీసినట్టు. టోటల్ క్వాంటిటీ ఎంత? 30. 30 నుండి 1/6 అంటే 5 liters బయటకు తీసినట్టు మీరు. 5 liters అంటే ఆప్షన్ బి. Question number 45. 3 circles of diameter is 10 cm each are bound together by a rubber band as shown in the figure. The length of the rubber band is. మీకు ఒక 3 circles ఉన్నాయండి, ఇలా 1 2 3. ఈ 3 circlesని మీకు రబ్బర్ బ్యాండ్తో ఇలా టై చేస్తున్నారంట, టైట్గా. రైట్. ఇలా చేస్తే ఈ రబ్బర్ బ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉండాలని క్వశ్చన్ అండి. ఇవి సెంటర్స్ కదండి, ఇది సెంటర్స్, ఇది సెంటర్స్. ఇక్కడ మీకు టైట్గా చేసినప్పుడు ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది మీకు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. మీరు టైట్గా కనుక చేస్తే సెంటర్స్ని కలపండి. సెంటర్స్ని కలిపితే ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ డ్రా చేసినారా?
రైట్. మీకు సర్కిల్ యొక్క సెంటర్ నుండి ఇది ట్యాంజెంట్ కదండి, ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుండే, ఇది మీకు ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుందండి. ఇలా రా చేస్తే ఇది 90 degrees ఉంటుంది కదండి, ఇక్కడ మీకు 90 degrees, ఇక్కడ 90 degrees ఈ లైన్. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అన్నారు మీకు 10 centimeters కదా, ఇది 10 అన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు 20 centimeters ఉంటుందండి. సిమిలర్గా ఇది 10 ఇది 20 కదా, ఇది 20 అన్నప్పుడు మీకు ఇది కూడా 20 ఉండాలండి. రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్, మీకు ఇది ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది 20 అంటే మీకు ఇది కూడా 20 ఉండాలి, ఎక్కడ నుండి ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. సో 20 + 20 + 60 అయిపోయిందా, 60 అయింది. ఇప్పుడు మీకు మిగిలిన పార్ట్ ఏముంది మీరు కౌంట్ చేయండి. 1 ఇది, 2 ఇది, 3వది ఈ పార్ట్ కదా. రైట్. ఇప్పుడు మీకు ఈ పార్ట్ ఏమవుతుందంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదండి, ఇది మీకు 60, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ 10 10 ఇదంతా ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది ఒక 90 degrees, ఇక్కడ ఒక 90 degrees ఫామ్ అవుతుంది. 90 + 90 180 వెళ్ళిపోతే ఇక్కడ 60 అంటే ఇక్కడ ఎంత ఉండాలండి, 120 ఉండాలా. ఇక్కడ చూడండి మొత్తం 360 ఉండాలి కాబట్టి 90 90 180 అయిపోయింది. ఇది రెండు కలిపి 180 అవ్వాలి. ఇక్కడ 60 ఉంటే 120 ఉండాలి. ఇక్కడ 120 అంటే సిమిలర్గా మీకు ఇక్కడ 120 ఉండాలి, సిమిలర్గా ఇక్కడ 120 ఉండాలి. ఇప్పుడు మీకు ఒక సర్కిల్లో 120th పార్ట్ కావాలి, అంటే 120 degrees ఉన్న పార్ట్ కావాలి. ఇది 120 degrees, ఇది 120 degrees, ఇది 120 అంటే టోటల్గా 360 degrees కావాలి. దాని మీనింగ్ ఏంటంటే 360 degrees అంటే కంప్లీట్గా ఒక సర్కిల్ కదా, అంటే ఒక సర్కిల్ పెరిమీటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మూట్లు కలిపితే ఒక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుందండి. ఒక సర్కిల్ అంటే ఎంత, 2π, రేడియస్ ఎంత 10. సో 60 + 20π మీ రైట్ ఆన్సర్ అండి. 60 + 20π, 20π అండి. ఇక్కడ పి పడింది, ఇది మీరు పై చేసుకోండి, 20π. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 46 అండి. The outer circumference of a circular track is 220 meters. The track is 7 meter wide everywhere. Calculate the cost of leveling the track at the rate of 50 paise per square meter. మీకు ఒక స్క్వేర్ ట్రాక్ ఉంది, రైట్. స్క్వేర్ ట్రాక్ ఎలా ఉంది, దీని సర్కంఫరెన్స్ మీకు 220 meters అన్నారండి. రైట్. దీని లోపల ఏ ట్రాక్ ఈజ్ 7 meter వైడ్ ఎవ్రీవేర్. దీని లోపల ఒక ట్రాక్ ఉంది, 7 meter వైడ్ ఉంది, అంటే ఇలా 7 meter వైడ్ ఉంది మీకు. ఇది ట్రాక్, ఇదంతా మీకు ట్రాక్ అండి, ఒక రన్నింగ్ ట్రాక్ అనుకోండి. ఇది ఎంత ఉంది, 7 meter వైడ్ ఉంది. ఇప్పుడు ఈ 7 meter వైడ్ ఉన్న ట్రాక్ని కనుక లెవెలింగ్ చేయడానికి 1 మీటర్ స్క్వేర్కి 50 పైసలు అయితే మొత్తం దీన్ని లెవెలింగ్ చేయడానికి ఖర్చు ఎంత. ఇప్పుడు ఖర్చు ఎంత చెప్పాలంటే దీని ఏరియా కావాలి కదండి. ఇప్పుడు దీని ఏరియా కావాలంటే మీకు అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా కావాలి కదా. రైట్. అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా తెలిస్తే మీకు ఈ మిడిల్ ఏరియా చెప్పొచ్చు మీరు. మీకు సర్కిల్ రేడియస్ కనుక 7 అయితే ఏరియా 154, పెరిమీటర్ 44 అని మీకు తెలుసు కదండి. రైట్. ఇక్కడ పెరిమీటర్ 220 ఉందంటే ఎంత టైమ్స్ ఉందండి, దీనికి 5 times ఉందా. పెరిమీటర్ 5 times అయిందంటే మీకు రేడియస్ కూడా 5 times అవ్వాలండి, ఇంటూ 5 అవ్వాలి అంటే. అంటే ఇప్పుడు ఈ సర్కిల్కి ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఎంత, 35. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 7 అన్నారు కదా, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత, 7 మైనస్ చేస్తే 28. అంటే దీని రేడియస్ ఏమో మీకు 7 × 4, దీని రేడియస్ ఏమో మీకు 7 × 5, అంతే కదా. పెద్ద సర్కిల్ రేడియస్ ఏమో 7 × 5. మీకు రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అండి, 154. రేడియస్ 5 times అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత 5 times కాబట్టి ఏరియా 25 times అవుతుంది. ఇప్పుడు చిన్న సర్కిల్ ఏరియా చెప్పండి. రేడియస్ 7 ఉంటే ఏరియా 154, రేడియస్ మీకు 4 times అయింది కాబట్టి ఏరియా 16 times అవుతుంది, దానికి స్క్వేర్ టైమ్స్ అవుతుందండి. ఇప్పుడు దీని నుండి దీన్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది మీకు, 154, 25 - 16 అంటే 9. ఇంత ఏరియా ఇదండి, ఇది డ్రా చేసిన దాని ఏరియా ఇది. ఇప్పుడు మీకు 50 పైసా అంటే ₹1 కదండి. రైట్. 2 × 77. సో 7 × 9 63, 7 × 9 63 + 6 69. ఇంత ఖర్చు అవుతుందండి మీకు. ఆప్షన్ డి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. The short and the long hands of a clock are 4 cm and 6 cm long respectively. What will be the sum of the distance travelled by the tips in 4 days? మీకు వాచ్లో షార్ట్ అంటే ఏందండి, 4 meters అంటే షార్ట్ అంటే మీకు అది గంట ముళ్ళు, లాంగ్ అంటే 6 meters అది మీకు నిమిషాల ముళ్ళు. ఈ రెండు కలిపి 4 రోజులలో ఎంత దూరం ట్రావెల్ చేస్తాయని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు 1 hourది గంట ముళ్ళు అయితే 12 hours ఒకసారి తిరుగుతుంది కదా, అంటే రోజుకి 2 సార్లు, అలా 4 రోజుల్లో 8 సార్లు తిరుగుతుంది.
రైట్. ఇప్పుడు మీకు నిమిషాల ముళ్ళు అయితే గంటకు ఒకసారి తిరుగుతుంది, ఒక రోజులో అయితే 24 సార్లు తిరుగుతుంది, 4 రోజులు అయితే 96 సార్లు తిరుగుతుంది. 96 సార్లు తిరుగుతుందా? ఇప్పుడు 96 సార్లు తిరిగినప్పుడు 2π ఒక్కొక్కసారి తిరిగినప్పుడు దాని రేడియసే కదా, మన క్లాక్ అంటే సర్కిలే కదా, 2πr. రేడియస్ ఎంత ఉందండి? 6 ఉంది. రైట్. దీనికి 2πr. రేడియస్ ఎంత ఉంది? 4 ఉంది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత? 2π కనుక మీరు రెండు దగ్గర నుండి కామన్ తీస్తే 8 4 32 ప్లస్ 6 36 చేతన 3 576 వస్తుందండి. ఇది మీకు 576. రైట్. 2π పై అంటే మీకు 3.14 తీసుకోమన్నారు కాబట్టి 3.14, 576 అంటే 80608. ఇది చూడండి, మీరు 6 ఇంటూ సంథింగ్ లాగా అనిపిస్తుంది కదా, 14 కనుక 0.14 పక్కన పెడితే 6 ఇంటూ సంథింగ్, 600 ఇంటూ 6 అంటే మీకు 3600 కన్నా ఆన్సర్ ఎక్కువ రావాలి. 3600 కన్నా ఆన్సర్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 48. A bottle in the shape of a right circular cone of height 21 centimeters is filled with water. ఒక బాటిల్ ఉంది ఇలా కోనికల్ షేప్లో, దీని హైట్ ఎంత? 21 సెంటీమీటర్. ఇది మీకు వాటర్తో ఫిల్ అయి ఉంది. The water is poured into right circular cylinder bottle whose radius is 1/3 of the radius of the circular cone. Then the height of the water in the bottle is. ఇంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఒక సిలిండ్రికల్ దాంట్లో పోస్తున్నారంట. దీని రేడియస్ ఎంత అన్నారండి? హూజ్ రేడియస్ ఇస్ 1/3 ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ కోన్. దీని రేడియస్ కనుక r అయితే దీని రేడియస్ r/3 అన్నారండి. దీంట్లో 1/3 అన్నారు. దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని దీంట్లో పోస్తే దీంట్లో వాటర్ ఎంత హైట్ వరకు వస్తుంది? దీంట్లో ఉన్న వాటర్ మీరు దీంట్లో పోస్తున్నారు అంటే మీకు వాల్యూమ్స్ ఈక్వల్ కదా. దీని వాల్యూమ్ ఎంత చెప్పండి? కోన్ వాల్యూమ్ 1/3 పై r² అంటే రేడియస్ మనకు తెలియదు, హెచ్ అంటే ఎంత? 21. దీనికైతే మీకు పై r² అంటే r²/9 కదా, రేడియస్ r/3 కాబట్టి హైట్ హెచ్ కనుక్కోమన్నారు మీకు. ఇప్పుడు చూడండి, మీరు r² క్యాన్సల్, 3 7 టైమ్స్, పై క్యాన్సల్. సో హెచ్ ఈక్వల్ టు 7 × 9 ఎంత అండి? 63. సో హైట్ ఎంత ఉంటుందండి? 63 ఉంటుంది మీకు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 49 అండి. అజ్యూమ్ దట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ స్పెరికల్ అండ్ ఇట్స్ డయామీటర్ ఇస్ 1/10 ఆఫ్ ఎ సెంటీమీటర్. మీకు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ స్పెరికల్ షేప్లో ఉంది, దాని డయామీటర్ 1/10 ఉందంట. డయామీటర్ 1/10 ఉంటే రేడియస్ ఎంత అవ్వాలండి? దాంట్లో సగం అవ్వాలి కదా, అంటే 1/28 అవ్వాలి. రేడియస్ మీకు 1/20 సెంటీమీటర్స్ అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నారు? ఏ కోనికల్ గ్లాస్ హ్యాస్ ఈక్వల్ హైట్ టు ఇట్స్ డయామీటర్ ఆఫ్ రిమ్. ఇంకొక కోనికల్ గ్లాస్ ఉంది, ఇలా ఒక గ్లాస్ ఉంది కోన్ షేప్లో, రైట్. కోనికల్ గ్లాస్ హ్యాస్ ఈక్వల్ హైట్ టు ఇట్స్ డయామీటర్ ఆఫ్ రిమ్. దీని రేడియస్ కనుక r అనుకుంటే దీని డయామీటర్ ఎంత అవుతుందండి? 2r అవుతుంది. దీని హైట్ దాని డయామీటర్కి ఈక్వల్ ఉందంట. హైట్ ఎంత? 2r. ఇఫ్ 2048,000 డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫిల్ ద గ్లాస్ కంప్లీట్లీ, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద గ్లాస్. రైట్. ఇప్పుడు స్పెరికల్ షేప్లో ఉన్న వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదండి, అటువంటివి 2048,000 ఇన్ని వాటర్ డ్రాప్స్ కనుక దీన్ని కంప్లీట్గా ఫిల్ చేస్తే దీని హైట్ చెప్పాలండి. సరే, ఫస్ట్ అన్ని డ్రాప్స్కి మీరు వాల్యూమ్ చెప్పండి. 4/3 πr³ కదా, ఒక్కొక్క డ్రాప్ వాల్యూమ్ ఎంత? 4/3 πr³ r³ అంటే 1/20³ అంటే నేను 8000 రాసుకోవచ్చా అండి? ఇది ఒక్కొక్క స్పెరికల్ డ్రాప్ యొక్క వాల్యూమ్. ఇది ఇలాంటివి ఎన్ని ఉన్నాయంట? 2048,000 ఉన్నాయి. అంటే మొత్తం వాటర్ వాల్యూమ్ ఇంత. ఈ మొత్తం వాటర్ వాల్యూమ్ ఈ కోన్లో మీకు కంప్లీట్గా ఫిల్ అవుతుందంట. అయితే హైట్ ఎంత? హైట్ అంటే మీకు 2r వాల్యూ ఎంత చెప్పాలి మీరు. ఇప్పుడు కోన్కి వాల్యూమ్ ఎంత? 1/3 πr². హెచ్ అంటే హైట్ అంటే 2r కాబట్టి. ఇప్పుడు మీరు క్యాన్సల్ చేయండి. క్యాన్సల్ చేస్తే ఏమేమి వస్తుంది? పై క్యాన్సల్, 3 క్యాన్సల్. ఇక్కడ మీకు 2 టైమ్స్ క్యాన్సల్, 2 4000 అంతే కదండి. 000 క్యాన్సల్, 4 టైమ్స్ అంటే 512. సో r² × r³ ఈక్వల్ టు 512. r ఎంత అవుతుందంటే ఇది 8³ ఈక్వల్ కాబట్టి r వాల్యూ 8 కదండి. మీకు హైట్ అడిగినారు, 2r వాల్యూ అడిగినారు. 2r వాల్యూ ఎంత?
16. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. Question number 50. A swimming pool is fitted with 3 pipes A, B, C to fill the pool. A and B together can fill the pool in half the time that is required for C to fill the pool. Right. ఇక్కడ ఏమన్నారంటే మీకు A, B, C 3 పైపులు ఉన్నాయి. A, B, C. మీకు A, B, C 3 పైప్స్ ఉన్నాయంటండి. A, B, C. A and B together can fill the pool in half the time that is required for C to fill the fill. A, B ఈ రెండు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుందంటే సికి పట్టే టైంలో హాఫ్ టైం పడుతుందంట. అంటే సి ఒకటి పనిచేసి ఏ బిల్ రెండు కలిపి పనిచేస్తే సికి ఎంత టైం పడుతుందో దాంట్లో హాఫ్ పడుతుందంట. మీకు టైం హాఫ్ పడుతుందంటే వర్క్ డబల్ చేస్తున్నట్టు కదండి. అంటే కనుక మీకు సి ఎఫిషియన్సీ కనుక మీరు చూసుకుంటే సి ఒక్క యూనిట్ వర్క్ చేస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 2 యూనిట్స్ వర్క్ చేస్తున్నట్టు అనొచ్చా. టైం హాఫ్ పడుతుందంటే హాఫ్ టైంలోనే కంప్లీట్ చేస్తున్నారు ఇద్దరంటే వర్క్ డబల్ చేస్తున్నట్టు కదా దాని మీనింగ్. రైట్, ఇక్కడ వరకు అర్థమైంది మనకి. నెక్స్ట్ ఏమన్నారండి, బి టేక్స్ 20 hours మోర్ దెన్ టైం రిక్వైర్డ్ బై ఏ. అంటే ఏకి కనుక ఎక్స్ టైం పడితే ఇది టైం అండి, బికి 20 hours మోర్ కావాలంటే ఎక్స్ ప్లస్ 20. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, అండ్ 14 hours మోర్ దాన్ టైం రిక్వైర్డ్ ఫర్ సి. సి కన్నా 14 hours మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎంత ఉండాలండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 6 ఉండాలా, దీనికన్నా 14 అయినా ఎక్కువ. ఎక్స్ ప్లస్ 6కి 14 యాడ్ చేస్తే ఇదే వచ్చింది. ఇలా రాసుకోవాలండి మీరు. డన్. ఇప్పుడు ఏమన్నారంటే ఈ 3 పైపులు కనుక కలిసి పని చేస్తే ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఈక్వేషన్ లాగా చేయొచ్చండి. ఇప్పుడు సి ఒక్కదాని ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీకి సగం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎఫిషియన్సీ ఎంత చెప్పండి నాకు, ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంటే 1/x కదా ఒక రోజు ఎఫిషియన్సీ. బిది x/20 కదా ఎఫిషియన్సీ. ఇద్దరు కలిపి ఒక రోజులో చేసే పని ఇంత కదా. సి ఎంత అండి ఒక రోజులో చేసే పని ఇంత. వీళ్ళిద్దరు చేసే పని ఈయనకి డబల్ అంట, అదే కదా ఇచ్చిందండి, ఇంతకన్నా డబల్ ఇది. ఇప్పుడు మీకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీకు 3 నెంబర్ ఆఫ్ డేస్ తెలుస్తాయి కదా, ముగ్గురు యొక్క నెంబర్ ఆఫ్ డేస్ తెలిస్తే ముగ్గురు ఒక పని చేయడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలుస్తుంది కదండి. అలా చేయొచ్చు. ఇది మనకు కొంచెం కష్టమైన ప్రాసెస్. దీని బదులు ఎలా చేయొచ్చు అంటే ఇంకా ఆప్షన్ అండి. నేను ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను చూడండి. ఆప్షన్ ఏ కనుక తీసుకుంటే ముగ్గురు కలిపి 7 రోజుల్లో వర్క్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 7 డేస్లో చేస్తున్నారని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. 2 + 1 ఎంత, ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత 3 కదా. వీళ్ళు 2 చేస్తే 1 చేస్తారు, ఎఫిషియన్సీ 3. అప్పుడు వర్క్ ఏమవుతుందండి, ముగ్గురు 7 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ముగ్గురు 7 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, రోజుకు 3 యూనిట్లు అంటే వర్క్ 21 అవుతుందా, 21 అవుతుంది. రైట్. ఇప్పుడు సి అనే పర్సన్ ఎఫిషియన్సీ ఎంత 1. సి అనే పర్సన్ ఎఫిషియన్సీ 1, టోటల్ వర్క్ 21 అయితే ఈయన నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఈయన 21 రోజుల్లో చేస్తాడు. సి కన్నా బికి 14 రోజులు ఎక్కువ కాబట్టి ఈయన 35 రోజుల్లో చేస్తాడు, అంతే కదా. ఈయన కన్నా ఈయనకి 20 రోజులు ఎక్కువ కాబట్టి ఈయన కన్నా ఈయన 20 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు కదండి. ఏ కన్నా బి 20 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి ఈయన 15 అన్నట్టునా. ఈయనకన్నా ఈయనకి 20 ఎక్కువ ఉంది, ఈయనకన్నా ఈయనకి 14 ఎక్కువ ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఈయన ఎఫిషియన్సీ కలిపి కనుక మీకు 2 వచ్చిందంటే ఆన్సర్ ఇదే. మీకు టోటల్ ఎంత అండి, టోటల్ వర్క్ ఏమో 21 ఉంది, 15 రోజులలో కంప్లీట్ చేస్తున్నారు. అంటే రోజు చేసే పని ఇంతనా. టోటల్ వర్క్ 21 ఉంది, 35 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఒక రోజులో చేసే వర్క్ ఇంతనా. ఎల్సిఎం తీసుకుంటే 35 ఉంది, దీంట్లో ఒక 3 లేదా 3 ఇక్కడ తీసుకుంటున్నాను. సో 3 × 5 35 అయితే 15 అయితే ఇక్కడ 7 మిగులుతుంది. 35 అంటే 3 మిగులుతుంది. మీకు ఇక్కడ 21 ఎల్సిఎం తీసిన తర్వాత కదా, ఇది 21 ఎల్సిఎం తీసుకుని ఇది చేయండి. సో 21 × 10/35 × 3. రైట్. క్యాన్సిల్ చేస్తే 3 7 టైమ్స్, 7 5 టైమ్స్, 5 2 టైమ్స్. ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ 2 వచ్చింది కదండి. సో ఆన్సర్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. ఇలా మీరు ఆప్షన్తో చేస్తే కూడా తొందరగానే అయిపోతుందండి, మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసేదానికన్నా కూడా. క్వశ్చన్ నెంబర్ 51. మీకు ఒక స్క్వేర్లో, ఈ స్క్వేర్ ఉంది కదండి, ఈ స్క్వేర్లో మీకు ఇలా 5 సర్కిల్స్ ఉన్నాయంట. ఇది ఒక స్క్వేర్ బాక్స్ అయితే స్క్వేర్లో 5 ఈక్వల్ సర్కిల్స్ అండి. 1 2
1 ఇలా ఒక స్క్వేర్లో మీకు 5 సర్కిల్స్ ఉన్నాయంట. ఇది స్క్వేర్ అనుకోండి, ఓకే, ఇది స్క్వేర్. ఇలా మీరు ఒక స్క్వేర్ అనుకుంటే, ఇది కనుక స్క్వేర్ అనుకుంటే 5 సర్కిల్స్ ఉన్నాయంట. ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అన్నారంట అండి? 8. అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత కనుక్కోమన్నారండి. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే మీరు మెథడ్ చేయొచ్చు, బట్ ఆప్షన్ త్రూ అయితే చాలా ఈజీ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఈ క్వశ్చన్కి. స్క్వేర్కి సైడ్ 8 అంటే డయాగనల్ ఎంత అవుతుందండి అంటే మీకు ఇలా డయాగనల్ ఇలా వస్తుంది కదా, డయాగనల్ ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది? ఈ మొత్తం లెంత్ 8√2 అవ్వాలి, అంతేనా? 8√2 డయాగనల్ 8√2. దాంట్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చెప్పండి? 1 2 3 3 సర్కిల్ అంటే మీకు 6 రేడియస్లు, ఒక్కొక్క దానికి 2 రేడియస్లు ఉంటాయి కదా, 2 రేడియస్లు ప్లస్ ఇక్కడ మీకు సర్కిల్ చూడండి, ఇది మొత్తం ఇక్కడ టచ్ అవ్వట్లేదు, ఈ పార్ట్లో ఈ పార్ట్ ఖాళీగా ఉంటుంది, ఇలాగే ఇక్కడ కూడా ఈ పార్ట్ ఖాళీగా ఉంటుంది. అంటే మీకు 6 రేడియస్లు ప్లస్ ఈ 2 కలుపుకుంటే మీకు 8√2 కదా. సరే ఈ రెండింటిని వదిలేసేయండి. 8√2/6 చేస్తే మీకు ఒక్క రేడియస్ రావాలి, అంటే 8√2/6 కన్నా మీ ఆన్సర్ తక్కువ అవ్వాలి, అంతే కదా. మీరు ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీ ఆన్సర్ చూస్తే ఇది 8√2 అందండి, ఇదే 8√2. మీకు దాంట్లో 1/6 పార్ట్ కన్నా తక్కువ మీకు రేడియస్ అవ్వాలి, ఇది ఆన్సర్ అవ్వదు. 8√2/6 కన్నా మీ ఆన్సర్ తక్కువ కదా, అంటే ఇది 4/3. √2 అంటే 1.4 కదండి, 4 × 1.4 అంటే 5.14 కదా, /3. సో 3 1 టైమ్స్, ఇక్కడ 2 అంటే 3 9 టైమ్స్ 27 అనుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ 1.9 ఆన్సర్ అవ్వాలి మీకు. 8√2 అంటే ఎంత చెప్పండి? 8 × 1.4 కదా, 14 × 4 అంటే ఇది 11.2 - 2, 11.2 - 2 అంటే అప్రాక్సిమేట్లీ 9.2 వరకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు, మీ ఆన్సర్ 1.9కి దగ్గరలో ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, √2 అంటేనే 1.4 ప్లస్ 1 అంటే 2.4, 2.4కి స్క్వేర్, దానికి ఇంటూ 4 చేయాలి, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే మీ ఆన్సర్ 1.9 ఉండాలి, ఇది మీకు 4 × సంథింగ్ ఉంది, ఇది కూడా ఆన్సర్ అవ్వదు. మిగిలింది సి మనకి రైట్ ఆన్సర్. ఒకటి ఇలా చేయొచ్చండి. ఇప్పుడు దీనికి మీరు మెథడ్ కావాలంటే ఇప్పుడు చూడండి ఎలా చేస్తారో దీన్ని. సర్కిల్ 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 ఇంతే కదండి, మీకు 5 సర్కిల్స్ రైట్. స్క్వేర్ ఎలా ఉంది? ఇలా ఇది అనుకోండి, ఇలా కదా, రైట్. ఇలా ఉందనుకోండి, టచ్ అవుతుంది అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ కనుక నేను 6 అనుకున్నాను అనుకోండి, ఈ సర్కిల్కి రేడియస్ నేను 6 అనుకుంటే, ఇది రేడియస్ 6 అనుకున్నాను అనుకోండి, రేడియస్ 6 అనుకుంటే ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్ కదండి, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, స్క్వేర్కి ఇది 90 డిగ్రీస్. ఇది మొత్తాన్ని మీరు చూస్తే ఇది మొత్తం ఒక స్క్వేర్ లాగా ఫామ్ అయినట్టు అనిపిస్తుందా? 90 90 90 90. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉండాలి, ఇక్కడ 6 ఉండాలి, అంటే మీకు ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో చిన్న స్క్వేర్ ఫామ్ అయింది ఈ మూలలో. చిన్న స్క్వేర్కి సైడ్ ఎంత అయిందండి? 6 అయింది. సైడ్ 6 అయితే రేడియస్ ఎంత అవ్వాలి? సారీ డయాగనల్ ఎంత అవ్వాలి? ఈ లెంత్ మీకు √2r, 6 ఉంటే డయాగనల్ √2r. ఇక్కడ నుండి ఇక్కడికి 6, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 2r, ఎందుకంటే ఇది సెంటర్ అనుకుంటే, ఇక్కడ నుండి ఇక్కడికి మీరు 6, దీని సెంటర్ 6 అనుకుంటే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలా సర్కిల్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా అలాగే సర్కిల్ ఫామ్ అవుతుంది ఇలా. ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ మళ్ళీ ఎంత అవుతుందంటే మీకు √2r అవుతుందండి. మీరు మొత్తం కౌంట్ చేస్తే చూడండి, 2 ఇక్కడ 2r + 2r అంటే 4r ప్లస్ √2r 2 టైమ్స్ 2√2r. ఈ మొత్తం లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కదండి. ఈ సైడ్ స్క్వేర్కి కనుక 8 అయితే ఇదంతా డయాగనలే కదా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసింది డయాగనల్ ఎంత అవ్వాలి? 8√2 కదా, 8√2. సో ఇప్పుడు మీరు r కామన్ తీస్తే 2 కామన్ తీస్తే 2 + √2 = 8√2 ఇంతే కదండి. 2 4 టైమ్స్ క్యాన్సల్. నేను మళ్ళీ దీంట్లో నుండి √2 కామన్ తీస్తున్నాను చూడండి. √2 కామన్ తీస్తే √2 + 1, అప్పుడు ఇక్కడ 4√2 మిగులుతుంది. √2 క్యాన్సల్. సో r = 4/√2 + 1. 4/√2 + 1కి ఇంటూ √2 - 1 ఇంటూ √2 - 1 చేస్తే √2 + 1 ఇంటూ √2 - 1 అంటే ఎంత అండి? ఈ క్యాన్సల్ అయిపోయి వాల్యూ 1 అవుతుంది. సో 4 × √2 - 1 మీకు ఆన్సర్ రావాలి. ఎక్కడ? ఇది ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్.
రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. AC is the diameter of a circle and is a diagonal of a quadrilateral ABCD inscribed in it, whose sides AB equal to 30, CD equal to 10 and BC equal to 40 units. Then the area of the quadrilateral. మీకు AC అనేది డయాగనల్ ఆఫ్ సర్కిల్ అంటే డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ AC, ఇది డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. అండ్ ABCD is a quadrilateral inscribed in it. ABCD అనేది ఒక quadrilateral, దీంట్లో ఇలా ఇన్స్క్రైబ్ అయ్యి ఉంది ABCD. ఇంతేనండి, ABCD. AB ఈక్వల్ ఎంత అన్నారు 30, BC ఈక్వల్ ఎంత అన్నారు 40, నెక్స్ట్ CD ఈక్వల్ ఎంత అన్నారు 10. మీకు ఒక పాయింట్ తెలవాలండి, డయామీటర్ ఎప్పుడు కూడా సర్కంఫరెన్స్ పైన ఇక్కడ 90 degrees చేస్తుంది, ఇక్కడ 90 degrees చేస్తుంది. ఇప్పుడు మీకు క్వాడ్రిలేటరల్ ఏరియా ABCD చెప్పాలంటే ట్రయాంగిల్ ఏరియా ABC ప్లస్ ట్రయాంగిల్ ఏరియా ACD, ఈ రెండు ఏరియాలు చెప్పి యాడ్ చేస్తే వస్తుంది క్వాడ్రిలేటరల్ ఏరియా. 30, 40 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 50 అవ్వాలి. ఫస్ట్ మీరు ఈ ట్రయాంగిల్ ఏరియా చెప్పండి. 30, 40 హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, ఇక్కడ మీకు రైట్ యాంగిల్ అంటే హాఫ్ ఇంటూ 30 ఇంటూ 40 దాని ఏరియా వచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ అంటే ఇది మీకు హైపోటెన్యూస్ కదా, దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ అండర్ రూట్ వస్తుంది కదా, అండర్ రూట్ 50 స్క్వేర్ అంటే 2500 మైనస్ 10 స్క్వేర్ అంటే 100, ఇక్కడ 2400. దీన్ని మనం ఎలా రాయొచ్చు అండి, 400 కనుక కామన్ తీస్తే 400 బయటకు వస్తుంది కదా, 20 √6, 20 లోపలికి వెళ్తే 400 ఇంటూ 6 అంటే √2400 అవుతుంది. ఇప్పుడు దీని ఏరియా చెప్పండి ACDది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మీకు రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి బేస్ ఎంత 20 √6, హైట్ ఎంత 10. సో ఇది 2 10 టైమ్స్, 2 20 టైమ్స్. సో 30 ఇంటూ 20 అంటే 600 ప్లస్ ఇది 100 √6. రైట్, ఓకే. దీంతో నుండి కనుక మీరు 100 కామన్ తీస్తే 6 ప్లస్ √6 మీకు రైట్ ఆన్సర్ అండి. 100 6 ప్లస్ √6 ఆప్షన్ సి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹25,000. మీకు ప్రిన్సిపల్ 25,000 ఉంది. ఫర్ 3 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 3% ఫర్ ఫస్ట్ ఇయర్, 4% ఫర్ ఫస్ట్ ఇయర్, 5% ఫర్ సెకండ్ ఇయర్, 6% ఫర్ థర్డ్ ఇయర్. మీకు ప్రిన్సిపల్ 25,000 ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 5%, థర్డ్ ఇయర్కి 6% అయితే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అండి? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ వాల్యూ ఇంత 4% క్యాలిక్యులేట్ చేసి, తర్వాత సెకండ్ ఇయర్లో 5% క్యాలిక్యులేట్ చేసి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ పైన మళ్ళీ 5% క్యాలిక్యులేట్ చేస్తే మీకు చాలా టైం పడుతుందండి. మీరు అంటే ఇప్పుడు 4% అంటే దీంట్లో 1000 అవుతుందా? 1000 అవుతుంది. 5% అంటే 1250 అవుతుంది. మళ్ళీ 1000 మీద 5% రావాలి కదా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుందండి. మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలుసు కదా, x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. సో 4 ప్లస్ 5 9 ప్లస్ 5 ఇంటూ 4 20 బై 100. 20 బై 100 అంటే 0.2 కదా. సో ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 9.2. ఇప్పుడు దీనికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పండి. 9.2 ప్లస్ 6 ఎంత 15.2 ప్లస్ 9.2 ఇంటూ 6, 6 ఇంటూ 2 12, 1 క్యారీ, 6 ఇంటూ 9 54 ప్లస్ 1 55. ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది. 100 వస్తే మళ్ళీ ఇంకా 2 డెసిమల్స్ వస్తాయి. సో మొత్తం 3 డెసిమల్స్. సో ఇప్పుడు మీకు 15.25 అంటే 752 ఇంత వచ్చిందా? అంటే మీకు ఓవరాల్గా ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 5%, థర్డ్ ఇయర్కి 6% దగ్గర 15.75% వస్తుందండి. సో ప్రిన్సిపల్లో 15.75% వాల్యూ చెప్పండి నాకు. 10% వాల్యూ అంటే 2,500. 5% వాల్యూ అంటే దీంట్లో హాఫ్ కదా 1,250. మొత్తానికి ఎంత 3,750 ఇంత వచ్చింది. రైట్. ఇప్పుడు మీరు మళ్ళీ 0.75% యాడ్ చేయాలి. 0.75. 1% అంటే 250. 1% అంటే 250. 0.75% అంటే 3/4 కదా. సో 750 బై 4. సో 4 1 టైమ్స్ 3 క్యారీ అంటే 180 ప్లస్ మీరు యాడ్ చేయాలి. సంథింగ్కి 180 ప్లస్ కన్నా ఎక్కువ యాడ్ చేయాలి. సో 0 8 ప్లస్ 5 అంటే 13, 1 క్యారీ 7 1 8 9 3. సో మీ ఆన్సర్ 3930 కన్నా గ్రేటర్ దెన్ రావాలి. 3930
3930 కన్నా గ్రేటర్ దెన్ రావాలి. దగ్గరలో ఎన్ని ఉన్నాయండి? ఇది మీ ఆన్సర్ కాదు, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇదైతే 3300 ఉంది, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. సో 3900 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది 3900 కన్నా తక్కువ ఉంది. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 54. x/a ఈక్వల్ టు y/b ఈక్వల్ టు z/c ఈక్వల్ టు అయ్యేటట్టు ఈ నాలుగిట్లో ఏ వాల్యూ పాసిబుల్ అవుతుందని క్వశ్చన్ అండి. x/a ఈక్వల్ టు y/b ఈక్వల్ టు z/c అయ్యేటట్టు ఈ ఆప్షన్స్లో నాలుగిట్లో ఏది పాసిబుల్ అవుతుందని క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని వాల్యూని k అనుకుంటాను ప్రస్తుతానికి. ఈ మూడు వాల్యూలను కనుక నేను k అనుకుంటే x ఈక్వల్ ఎంత అవుతుందండి మీకు? ak అవుతుంది, y ఈక్వల్ టు bk అవుతుంది, z ఈక్వల్ ఎంత అవుతుందండి? ck అవుతుంది కదా. ఆప్షన్స్లో కనుక నేను x ప్లేస్లో y ప్లేస్లో z ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఆన్సర్ k రావాలండి. అంటే ఈ మూడిటి రేషియో వాల్యూ ఇది అనుకున్నాను అనుకోండి, k అనుకుంటే ఈ మూడు రేషియోలకి ఈక్వల్ అయ్యే రేషియో ఏది దీంట్లో అని అడుగుతున్నానండి. సో ఇప్పుడు x/a ఈక్వల్ టు k అనుకున్నాను కాబట్టి x ఈక్వల్ టు ak, y ఈక్వల్ టు bk, z ఈక్వల్ టు ck ఈ 4 ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఎక్కడ k వస్తుందో ఆ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ అండి. సరే, ఇక్కడ నాకు x² కనిపిస్తుందా? x ప్లేస్లో నేను కనుక ak సబ్స్టిట్యూట్ చేస్తే a² k², ఇక్కడ b² k², ఇక్కడ c² k², రైట్. ఇక్కడ అన్నిట్లో నేను k² కనుక కామన్ తీసుకుంటే, అన్నిట్లో కనుక k² కామన్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఈ k² కామన్ తీస్తే, k² కనుక కామన్ తీస్తే ఏం మిగులుతుంది మీకు? l²a² ప్లస్ m²b² ప్లస్ n²c² మిగులుతుందా? బై మళ్ళీ ఇక్కడ మీకు డినామినేటర్లో కనుక l² ఉంటే క్యాన్సల్ అయ్యేదండి. ఇది క్యాన్సల్ అయ్యి అండర్ రూట్లో ఉన్న 1/2 ఈ 2 క్యాన్సల్ అయ్యి k వచ్చేది. సో మీకు ఏ అనేది మీకు ఆన్సర్ అవ్వదండి. అర్థమైందా? ఏ అనేది ఆన్సర్, ఎందుకంటే ఎల్కి పవర్లో 2 ఉంది కాబట్టి ఎల్కి పవర్లో కింద కూడా 2 రావాలి మీకు, ఎందుకంటే ఎల్ క్యాన్సల్ అయ్యేటట్టు ఉండాలి. ఆప్షన్ బి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎల్కి పవర్లో 1 ఉంది, ఇక్కడ ఎల్కి పవర్లో 2 ఉంది, ఇది కూడా మీ ఆన్సర్ సెట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ట్రై చేయొచ్చు. ఎల్కి పవర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్ ఎక్స్ ప్లేస్లో a² x², m y ప్లేస్లో b² y², n z ప్లేస్లో ఇక్కడ మీకు ak² కాబట్టి ఇక్కడ k² అండి, ఇక్కడ k² a² k² b² k² ప్లస్ n c² k², ఇంతే కదా. అండర్ రూట్లో 1/2 ఉంది, రైట్. డినామినేటర్లో ఎల్ a² m b² ప్లస్ n c². ఇప్పుడు కనుక మీరు దీని నుండి చూడండి, అన్నింటిలో నుండి k² కామన్ తీసుకున్నారనుకోండి, k² కామన్ తీస్తే la² mb² ప్లస్ nc² మిగులుతుందా? డినామినేటర్లో la² ప్లస్ mb² ప్లస్ nc² మిగులుతుందా? రైట్. పవర్లో ఏముందండి? 1/2 ఉంది. పవర్లో 1/2 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సల్ అవుతాయి, మీకు సేమ్ వాల్యూస్. ఈ స్క్వేర్ దీంతో క్యాన్సల్ అవుతుందా? సో k వస్తుందా? సో ఇప్పుడు మీకు x ప్లేస్లో ak, y ప్లేస్లో bk, z ప్లేస్లో ck సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ k వస్తుందో మనకు అక్కడే ఆన్సర్ కాబట్టి మనకి ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ద ఏరియా ఆఫ్ ద పాలిగన్ హూజ్ వర్టిసెస్ ఆర్. మీకు క్వాడ్రిలేటరల్ ఏరియా తెలుసు కదండి, కోఆర్డినేట్ జియోమెట్రీలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? మీకు 4 వర్టిసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ 0 0 రాసుకుంటాం, తర్వాతది 4 0, తర్వాతది 2 2, తర్వాత 0 3 ఇలా రాసుకుంటాం కదా. మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాం 4th టైం, రైట్. 4th టైం హాఫ్ ఇంటూ ఇలాగైనా రాసుకునేది మనం, హాఫ్ ఇంటూ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మనం? హాఫ్ ఇంటూ 0 ఇంటూ 0 డౌన్లో వస్తున్నప్పుడు ప్లస్ అవుతుంది 0, మైనస్ 0 ఇంటూ 4, 0 ఇంటూ 4 సంథింగ్ 0 కాబట్టి మనకి మొత్తం 0 వచ్చింది. 4 ఇంటూ 2 8, మైనస్ 0 ఇంటూ 2 0, ఇక్కడ 2 ఇంటూ 3 ప్లస్ 6, మైనస్ 2 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 3 ఇంటూ 0 0. సో మొత్తం అయిపోయింది కదా. సో హాఫ్ 8 ప్లస్ 6 అంటే ఎంత అండి? 14. సో 14/2 అంటే 7 మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ అండి. ఇదండి పేపర్ 22 ఎక్స్ప్లెనేషన్, మొత్తం 55 క్వశ్చన్స్, మాక్ పేపర్ 22.